UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నేను మీరు ఆఫ్టర్ ఆల్ గాళ్ళు కాకపోతే జర్నలిజం పేరుతోటి కొంతమంది ఇవి ముదురుతున్నాయి, బాగా ముదిరిపోయినాయి. ఈ మధ్య వింటున్నాం, ఎవరో ఒక అతను కాస్ట్లీయెస్ట్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి సౌత్లో కదా ఇండియాలోనే ఒక అతని గురించి ఏదో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. ఇలాంటి ఎదవలు ఇంకా 2-3 తయారవుతున్నారు. ఈ ఎదవలు ఇవేంటంటే ఇంకొక అతను అండి, సాయి అని జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. సాయి క్లియర్గా చెప్తున్నా, నేనేదో చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నానని చెప్పి ప్రతీ నెల నీ జీతం ఇది నీకు రావాలంటే నేను చాలా తెలివిగా రెండు సార్లు 2 వీడియోలు వేస్తాడండి చంద్రబాబు నాయుడు గారి గురించి పోగొట్టా 10 వీడియోలు విషయం చిమ్ముతూ ఉంటాడు. సాయి చెప్తున్నాను, ఖచ్చితంగా నిన్ను వదిలే ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు రాష్ట్రం మీద విషయం చెమ్ముతున్నావు, చాలా 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 అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నావు. గుర్తుపెట్టుకో, కర్మ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కదా నీ కర్మ ఎలా కాలుద్దో చూడు. నువ్వు రాష్ట్రం మీద విషం చిమ్మావు, గడిచిన 10 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా అదే విషయాన్ని చిమ్ముతున్నావు. గుర్తుపెట్టుకో, నీకు పిల్లలు ఉన్నారు, భావితరాల భవిష్యత్తు మీద విషయం చిమ్ముతున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కాదు, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారికి ఊడేది ఏం లేదు. ప్రజలే ఆహ్వానించి 164 సీట్లు ఇచ్చారు. నువ్వెవడరా? ఏం జర్నలిజం నీది? ఏం జర్నలిజం నీది? ఒక్కదాని మీద నీకు క్లారిటీ ఉందా? నీదంతా కూడా ఏంటి చెప్పిన సబ్స్క్రైబ్డ్ బేస్డ్. ఎందుకంటే వైసీపీ క్యాడర్ కావాలి, పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ కావాలి, బీజేపీ క్యాడర్ కావాలి. ఏం తమాషా చేస్తున్నావా? నీ మీద కేసులు పెట్టడం 10 నిమిషాల పని. మార్చుకో, మనిషిలాగా మారు. నీకు పిల్లలు ఉన్నారు. 5 కోట్ల జనాభా ఉన్న 6 కోట్ల జనాభా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు మొదలైంది అసలైన పరిపాలన. ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం సాయి ఖచ్చితంగా నీ బతుకు కూడా గుర్తుపెట్టుకో ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీ సంపాదన, నీ వ్యవహారాలు, నీ ఆస్తులు మొత్తం బయటికి తీస్తున్నారు. గుర్తుపెట్టుకో, వదిలేస్తారనుకున్నారా మీరంతా? మీ ఇష్టం వచ్చినటువంటి జర్నలిజం అని చెప్పి ఎర్నలిజం మొదలుపెట్టిన మీరు. కానీ ఏంటంటే నేను కేవలం మీలాంటి సన్నాసుల్ని టార్గెట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయదలుచుకోవాలా. ప్రజలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ ఎదవలు చెప్పే సొల్లు గురించి ఎవడు ఆలోచించట్లా. ఉన్నారు 4 ఎదవలు ఉన్నారండి ఇంకెప్పుడు కూడా యూట్యూబ్లో. వాడు పొట్టు ఉంటాడు, పీడీటీవీ అని కనపట్లేదు, వాడి కోసం తిరుగుతున్నారు పోలీసులు. అంతా విషం అండి, అంతా విషం. డబ్బుతోటి అంటే ఇప్పుడు యూట్యూబ్ కాదండి, ఇక్కడ కూడా హైదరాబాద్ బేస్డ్ యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో చేసిపోయి బయట టీవీ ఛానల్స్, యూట్యూబ్స్ పెట్టేసి ఉన్నారు, విషం చిమ్ముతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేనికైనా ప్రకృతి చూస్తూ ఉంటది. మన కర్మ తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తే గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా నిజంగా ప్రజల కోసం పనిచేయండి, మీకు బ్రహ్మరథం పడతారు. లక్షల మంది వస్తారు సబ్స్క్రైబర్స్. ఇలాంటి సన్నాసి వా పార్టీలకి ఈ పార్టీలకి పెట్టేసి మధ్యలో మనం తమాషా చూస్తా సబ్స్క్రిప్షన్స్ కోసం ఏడిస్తే కష్టం. నా బొట్టోడి ఉడిక కాలిద్ది, తోలు తీసేస్తాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న మార్పులు చేర్పులు చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే అనిత్ గారు, ఆవిడ హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అంతకుముందు పోలీసులు ఆవిడ అడ్డుకుని లోపలికి కూడా వెళ్ళనివ్వకుండా, అనిత్ గారు ఆవిడ మళ్ళీ అందరూ సెల్యూట్లు కొట్టి అదే చెప్తున్నా సార్. ఎప్పుడైనా సరే ప్రకృతి మనందరికంటే చాలా గొప్పది. అవును, ఎక్కడ దెబ్బతిన్నామో ఒకవేళ నిజాయితీగా ఉండి ఎక్కడైతే దెబ్బతింటామో మళ్ళీ తిరిగి నీకు కిరీటం పెడుతుంది ప్రకృతి. మమ్మల్ని ఎంత ఏడిపించారు సార్ హైదరాబాద్లో, ఎంత ఏడిపించారండి. ఒక నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ని తన శక్తియుక్తులతో తెలుగు జర్నలిజానికి, తెలుగు పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని, ఆయనతో పాటు నన్ను 5 సంవత్సరాల పాటు నరకం చూపించారు సార్ ఈయన బిడ్డలు. ప్రకృతి ఊరుకుంటుందా? తిరిగి 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 అక్కడికి తీసుకొచ్చింది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. ఎన్ని అరాచకాలు చేశారనుకుంటున్నారు ఈ ఎదవలో? ఎన్ని అరాచకాలు అనుకుంటున్నారు సార్? ఈ ఊళ్ళో నాకు ఇల్లు ఇచ్చేవాళ్ళు లేడు సార్, తెలుసా మీకు? ఈ నా కొడుకులు చేసిన పనికి వీళ్ళు నా బిడ్డలు వరుసన
ఊరికొక విల్లా కడుతున్నారు, ఊరికొక విల్లా, పేటకు ఒక విల్లాలు కట్టుకొని తిరుగుతూ ఉంటే భగవంతుడు చూస్తా ఊరుకుంటాడు సార్? నేను చెప్తున్నా కదండి, మనం ఎవరినో మభ్య పెడుతున్నాం, భలే ప్లే చేస్తున్నాం అని చూస్తారు సరా, ఘోరమైన దెబ్బ తింటారు సార్ ఎప్పుడైనా సరే. అలాంటి దెబ్బే జగన్మోహన్ రెడ్డికి కూడా తగిలింది. అదే ఇప్పుడు లేటెస్ట్ నేను ఇలా భలే మేనేజ్ చేస్తున్నాను, పేదలకి పెత్తందారులకి పోరాటం అన్నాడు. రిషికొండలో ఏం కట్టాడండి? వాళ్ళ వీడియోలో చూడండి, ఎవరు యొద్దు, రోజా గంటకో మాట మాట్లాడారు మేడం. మొన్న కూడా మాట్లాడారు కదా ఆవిడ. మళ్ళీ నిన్న ట్వీట్, అది టూరిజం కోసం చేసింది కదా. మరి అంతకుముందేమో ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కోసం మేము అక్కడ వైజాగ్ లో కట్టాము, ఆవిడ వీడియోలే, డైరెక్ట్ రికార్డెడ్ వీడియోస్ ప్రతి చోట. నిన్న తాడేపల్లిలో కూడా చూడండి, బజార్ ఆక్రమించేశాడు. పేదవాళ్ళందరినీ ఆ పక్కన కరకట్ట మీద బకింగ్హామ్ కెనాల్ చుట్టూ ఉండే వాళ్ళందరూ మొత్తం లేపేశారు. అక్కడ ఇల్లు వేసుకున్న వాళ్ళందరినీ వేసేసి రోడ్డు వేస్తే వేసావు, ఆ రోడ్ల నుంచి ఎవరు నడవటానికి వెళ్ళలేదు. భయస్తుడండి, అంత భయం దేనికండి ఒక ముఖ్యమంత్రికి? రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి నేషనల్ నెట్వర్క్ లో కూడా చాలా చూసాను జరిగింది. అర్నబ్ గోస్వామి సార్ ఒకటే రిపబ్లిక్ టీవీలో చేశాడు. వాళ్ళకి ఏం చెప్పినా సరే మీద పట్టమేనండి. అది బుల్డోజ్ చేస్తారు, వాళ్ళకున్న గుణం అది, బుల్డోజ్ చేసే గుణం. మొత్తం అలా తయారు చేశారు వాళ్ళ వ్యవస్థని. అంటే నార్మల్గా మనం జరుగుతున్న పరిణామ క్రమంలో ఆవిడ షర్మిల గారు దూరం అయిపోయారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే కదా మొత్తం ప్రచార కార్యక్రమాలు చాలా కష్టపడి ఒక లేడీ అయినా చేశారు ఆవిడ. తర్వాత మదరు దూరం అయిపోయారు. ఇలా జరుగుతున్నది, ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నది ఎక్కడికి వెళ్ళినా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ, లేకపోతే ఆ శ్రేణులు కానీ, లేకపోతే ఆయన అనుచరులు సహచరులు వీళ్ళందరూ కూడా ఏమాత్రం గ్రహించలేదండి ఇంత అన్యాయం జరుగుతోంది ఇక్కడ. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అనే పదం లేదండి, గుర్తుపెట్టుకోండి. తను ఒక ఎంపైర్ని క్రియేట్ చేసుకున్నాడు. దాంట్లో మీకు సోషల్ మీడియా అనేది ఒకటి, ఐప్యాక్ ఒకటి, దగ్గరగా ఉన్న బంధువులు ఒకటి, అలాగే తన సాక్షి ఛానల్ ఒకటి, సాక్షి పేపర్ ఒకటి. ఇది మాత్రమే తను, మిగతా ప్రజలతో అతనికి ఎటువంటి సంబంధాలు ఉండవండి. తను ఒక బిజినెస్ మ్యాన్ సార్. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఓకే సార్, నేను అదే దానికే వస్తున్నా. తన చెల్లెలు అనే పదాన్ని ఆ పార్టీలో జస్ట్ తనకు వ్యతిరేకంగా అయ్యిందని ఆవిడ గురించి ఎంత నీచంగా మాట్లాడారండి. వాళ్లే సునీతమ్మ గురించి ఎంత మాట్లాడారండి నీచంగా. తండ్రిని, సొంత బాబాయ్ రక్తం మరిగిద్దండి. మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంపారని. చెల్లెలు పోయిన ఘోషించింది అక్కడ, సొంత చెల్లెలు కూడా చెప్పింది. ఇదే అవినాష్ సాక్ష్యాలు ఎవరైతే చేశారో వాళ్ళే డైరెక్ట్ గా ఓపెనింగ్ చెప్పారు. సొంత చెల్లెలు అంటే అడిగింది, అన్నా దీని సంగతి తేల్చాలన్నా, ఇది మన సొంత బాబాయ్ అన్నా అని. ఆ చెల్లిని పరమ దుర్మార్గురాల్లాగా, చాలా చిల్లర మనిషిలాగా క్రియేట్ చేసేసి ఎంత దారుణంగా మాట్లాడారండి. తన అభిమాని ఇది అంటే దీన్ని ఏమంటారో ఏమో, నాకు భాష తెలియదు సార్. చాలా అన్యాయంగా పరిపాలన దగ్గర చెల్లెలు చెప్తానే ఉంది, మా అన్నకి తేడా మనిషి, మా అన్న వల్ల కాదు, ఇవన్నీ కూడా పడ్డాయండి మన ఎలక్షన్లో. ఆమె ఇంకా లెక్కే ఉంది సార్. తనకి ఈ సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు ఉండుంటే పరిపాలన చాలా బాగా చేసేవాడు, నేర్చుకునేవాడు. తను సింపతి అనే ఒక కార్డు మీద వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది పక్కన పెట్టి, జనంలోనేమో 3000 కిలోమీటర్లు తిరిగావా, జనానికి దూరంగా చుట్టూ కంచె వేసుకుని, ఐరన్ కంచె వేసుకుని బతుకుతావా, సెక్రటరియట్కి పోలేవా, జర్నలిస్టులను కలవలేవా, జర్నలిస్టుతో మీటింగ్లు పెట్టలేవా. ఎక్కాడా లేదో, ఎక్కిన రోజు నుంచి జర్నలిస్టులతో కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి అసలు ఢిల్లీ వెళ్లే ముందు కూడా జర్నలిస్టులు అంటే ఇప్పుడు ఇది వారదండి, ప్రజలకిను ప్రభుత్వానికి వారది జర్నలిస్టులు. వాళ్ళతో కలగకపోతే నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని ప్రజలు ప్రెస్ మీట్ తెలిసింది. ముందుకు వచ్చి మాట్లాడింది లేదండి లాస్ట్ 5 years లో. ఎలా ఉంటదంటే అండి, అసలు లేదు. నేను చెప్తాను కదా, అతను ఒక ఎంపైర్ అండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్య దేశాల్లో పనికిరాడు. ఆయన ప్రజాస్వామ్య దేశాల్లో ఆయనతోని కాని పని. నియంతృత్వం ఉన్న చోట చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అరెస్ట్ చేశావు, ప్రజలు ఏం చేశారో చెప్పారు. అన్న క్యాంటీన్లు ఏం చేసినాయి, మీ నాన్న పేరు పెట్టు, పేదవాడికి అన్నం పెట్టేది రోజు.
ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చేశావు? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గోడ కట్టి పడేసి అక్కడి నుంచి నడిపించు. ప్రజావేదిక ఏం చేసింది? ఎందుకు కూల్చేశావు? చెయ్యాలనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పి 1700 కోట్ల రూపాయలు తగ్గించానని చెప్పి మీరు అక్కడ లిటరల్గా ఒక చిన్న ఇసుక పోసే కార్యక్రమానికి 3000 కోట్ల రూపాయలు ఇచ్చారండి కాంట్రాక్టర్. అన్ప్రెసిడెంటెడ్. చాలా చాలా అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నేను అంబటి రాంబాబు గారు అన్నాడు, నాకు అర్థం కాలేదండి ఇది, అసలు నాకే అర్థం కాలేదు. నీకెందుకు అర్థమైంది? మీ ఉద్దేశం అసలు ప్రజలు, ప్రభుత్వం, లేదంటే పరిపాలన, ప్రాజెక్టులు, రోడ్లు, ఇది ప్రజాస్వామ్యం అంటే, సమాజం అంటే ఇది వదిలేసి రోడ్లు వేయడంట. బడులు బాగు చేయించాను, బడులు ఐబీ గురించి, కరికులం గురించి, అన్నిటి గురించి అక్కడ ఒక అతను ఉంటాడు, ఒక పంతులు గారు ఉంటాడు, రాసిస్తాడు మొత్తం. అది మాట్లాడుతుంటాడు అతను. ఇంత మించి ఏం చేయడు అతను. మొత్తం ల్యాండు, మైను, శాండు, లిక్కరు ఎన్ని వస్తాయి తెలుసా? అవును, కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపాదన బయటకు వస్తాయి. లక్షల కోట్లు కావచ్చు, కనీసం 1,00,000 కోట్ల లోపైన ఉంటుంది. ఎంతో 100 కోట్లకే కేజ్రీవాల్ లోపలేశారే. అవును, 1000 కోట్ల రూపాయల సంపాదన ఎవరి కోసమే? ఇది కర్మ నీ చుట్టూ తిరిగి వస్తుంది. ఈ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చూడండి, వాళ్ళకి తొందరలోనే నేర్పిద్ది ప్రకృతి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కానీ నిజంగా అంటే ఈ సందర్భంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని బాగా చాలా సార్లు స్టేజ్ల మీద అక్నాలెడ్జ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కలవడం, వాళ్ళిద్దరూ అసలు దాని మీద మీకు అసలు ఆ డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను లేనండి, నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను. అంటే నేనుంటే అసలు వేరే ఉండేది, అది వేరే. నా 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 మాట వేరు, నా ఉద్యమం వేరు, అవును, నా తీరు వేరు. బట్ నిన్న ఆయన ప్రమాణ స్వీకారం అంటే అసలు మామూలుగా జరగలే. అసలు ఎలా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందంటే పదవి బాధ్యతలు ఎంత ఎమోషనల్ గా ఉంది, ఎంత కన్నుల పండగగా ఉంది. అవును, పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శించా, సద్విమర్శలు అయ్యి. సిద్ధాంతపరంగా ఎవరైనా విమర్శించవచ్చు, నాట్ ఇండివిజువల్. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు ఒకటే మాట, నువ్వు ఆంజనేయుడు అంటాడు, నీకు తెలియట్లేదు నీ శక్తి అనే మాట నా విమర్శ. మంచి మాటే కదా, కాదు, పరిపాలన నేర్చుకోవాలి, తొందరపడకూడదు మీరు ముఖ్యమంత్రి అవడానికి అనే మాట కూడా అన్నా. అవును, ఎస్, తప్పేం అనలేదుగా, నేను తప్పేం మాట్లాడలేదుగా. నువ్వు హోదా రానప్పుడు హోదా గురించి మాట్లాడవేంటి అని అడిగా, తప్పు కాదుగా. ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా మంది ప్రత్యేక హోదా గురించి అని. అరే సన్నాసుల్లారా, 5 సంవత్సరాల నుంచి ఏమైపోయారు మీరంతా? ఎస్, ఈ మాట మీరు పెద్దవాళ్ళు అనకూడదు. నేను పరిపాలన ఇప్పుడే మొదలు పెట్టాడు, సమయం ఇవ్వాలి ఎవరికైనా. సమయం ఇవ్వకుండా మీరు చూసుకోవాలండి. మీరు అరే ఆయన చంద్రబాబు నాయుడు గారు బతుకే ప్రజలు, అభివృద్ధి, భవిష్యత్తు. ఆయన బతికిందంతా దాని మీద. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి, అవును, ఆ రోజున ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన పోయే వరకు ఆలోచన కూడా మొత్తం భవిష్యత్తు గురించే ఉంటది. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి అండ్ మీరు చూసుకోవాలండి, మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మంచి అవకాశం అండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటే 5 ఏళ్ల నుంచి ఎక్కడ పోయారు మీరంతా? ఇప్పుడు అసలు ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే నేను. ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది. ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మేము మొదలు ఆయన ఎక్కడున్నాడు, మేము ఎక్కడ. నాకు అనవసరం, మీతోటి వాదనకు కాదు నేను ఇక్కడ ఉంది. నేను మాట్లాడేది ఒకటే, నేను ప్రత్యేక హోదా అనే అంశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించట్లా. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చేయాలనేది. వాళ్ళు ఏం చేస్తారో ప్రజలు చూస్తున్నారు. మీరు మీ యొక్క సొంత ఎజెండాతోటి మీరు బయట ప్రజలకి, ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అదే గొప్ప విషయం, మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడండి, తప్పలేదు, మాట్లాడండి. ఆ మాటలు 5 సంవత్సరాలు లేవు. ఆ విలువని గుర్తించండి. నేను అనేది ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యానికి ప్రభుత్వ అధినేత ఇచ్చే విలువ మీరు మాట్లాడండి, తప్పులేదు, మీకు మాట్లాడే హక్కు ఉంది. కానీ ప్రజలు ఏం గమనిస్తున్నారు? మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి వద్దు, మేము స్వేచ్ఛగా బతకాలి, మేము స్వేచ్ఛగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూటమికి అవకాశం ఇచ్చారు. అది కూడా అసలు అన్ప్రెసిడెంటెడ్ విక్టరీ కదా. అసలు అక్కడ నా భూతో నా భవిష్యత్ సెంటర్ లోకి వెళ్ళినప్పుడు కూడా అసలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి గురించి మాట్లాడింది కానీ,
పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది కానీ ఆంధీ అన్నాడు. ఆ? ఏదో సాక్షాత్తు ప్రైమ్ ఏ మినిస్టర్ పవన్ ఏ అంది ఆంధీ అని. అలా నేనని సార్ ఒకటే అంటే సార్. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్నాలెడ్జ్ చేశారు దాన్ని. ఇప్పుడు ఇంత ఎన్డీఏ కూటమి సార్, వాళ్ళంతా సమావేశంలో రిజల్ట్ ఓరియంటెడ్ సార్. రిజల్ట్ ఓరియంటెడ్ వాళ్ళంతా ప్రాక్టికల్ గా రిజల్ట్ ఓరియంటెడ్. విన్ ఇవ్వడం వల్ల మాకు అక్కడ ఎంతో గౌరవం లభించింది సెంటర్ లో. పేదవాళ్ళకి ఇచ్చే అంటాడు, పేదవాళ్ళకి ఇచ్చే అంటాడు. పేదవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉంటే వాళ్లే పేదవాళ్ళు. అర్థమైందా? బీపీఎల్ కింద ఉన్న బీపీఎల్ కింద ఉన్నవాడు పేదవాడు, వాడికి ఇవ్వు. నువ్వేం చేశావు? నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి కొన్ని వేల మంది 30% ఓటింగ్ ప్రజలకు ఇచ్చేసి పడేసావు ఇష్టం వచ్చినట్టు. అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది సార్. అది మనకి ఇక్కడ తెలంగాణలో ప్రూవ్ అయింది. పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడతాయి అనుకుంటే మీ భ్రమ. పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడవండి. ప్రజలకి భవిష్యత్తును ఎవడైతే చూపిస్తాడో వాడి కోసం ఓటేస్తారండి. ప్రజలకి ఎవడైతే సప్త వర్ణాలు చూపించి అసలు అక్కడ తీరా అక్కడ పోయేసరికి ఏమీ లేకపోతే వాడిని పాతాళానికి తొక్కేస్తారు. అది చాలా చోట్ల ప్రూవ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది. నువ్వు ఊరికే పథకాలు ఇచ్చాను, పథకాలు నేను చెప్తున్నా సార్, పథకాల్లో ఎంత డొల్ల ఉందో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. ఇద్దరున్న చోట ఒకరికే ఇవ్వడం, ఇద్దరు ఇవ్వండి కాదు సార్, ఇవన్నీ వాళ్ళు అడగట్లేదు సార్, మీరు ఇస్తున్నారు. వాళ్ళు అడిగే ఏంటో తెలుసా? మాకు మంచి బడులు ఇవ్వండి, మంచి టీచర్లను ఏర్పాటు చేయండి, మంచి నీళ్లు ఇవ్వండి, మంచి కరెంట్ ఇవ్వండి, మంచి రోడ్లు ఇవ్వండి, పని కల్పించండి, పని కల్పించండి అని అడుగుతున్నారు. ఎందుకంటే మానవ శరీర నిర్మాణం ఏర్పడింది, తను పని చేస్తూ ఉంటేనే ఎక్కువ కాలం బతుకుతాడు. కూర్చోబెట్టి పెడతాం, ముడ్డి గడటానికి కూడా వాలంటీర్లు వస్తారంటే తొందరగా చచ్చిపోతాడు వాడు. అత్యంత అమానుషమైనటువంటి పథకాలు ఇస్తే మేము ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తామని కలలు కన్నారు. దానితోటి పని కాదు. ప్రజలకి ఏం కావాలో అది చేయండి. ఇప్పుడు రోజా గారి తాలూకా భవిష్యత్తు ఎలా అనిపిస్తున్నారు? ఒక రోజానే కాదు సార్, రోజా ఆవిడ ఇప్పుడు ఆవిడకి ఇంకొక పార్శ్యం ఉన్నది. ఆవిడకి సినిమాల్లోకి వచ్చేయచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. అందరూ ఇప్పుడు పబ్లిక్ దాని మీద పెద్ద క్వశ్చనర్ తయారైంది. అంటే మనం ఎక్కడున్నా మనకు విలువ ఉండాలి సార్. ఆ విలువలు కోల్పోయినప్పుడు దానికి మనం ఏం చెప్తాం? గౌరవం ఏముంటది మనకు ఎక్కడ పోయినా కూడా? ఏదైనా పాలసీల ప్రకారం మాట్లాడచ్చు ఎక్కడైనా, నాట్ హియర్ ఆంధ్రప్రదేశ్ అని కాదు కానీ, బట్ ఎక్కడైనా కూడా పాలసీల ప్రకారంగా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు మరీ నోటికి ఏదొస్తే అది మాట్లాడారు ఆవిడ. ఇప్పుడు ఏం ఆవిడకైనా అర్థం? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి చిట్కిన వేలు మీద వెంట్రుకు కూడా కాదు. ఇప్పుడు మనం ఏంటి అసలు? మన భవిష్యత్తు ఏంటి? డబ్బు ఉంది, డబ్బు సంపాదించారు ప్రజల మీద డబ్బు సంపాదించిన దాంతో ఏం చేయగలరు మీరు? ఎక్కడో చాటును బతకాల్సిందే. మళ్ళీ ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తాం, అవి చేస్తాం. ఏమో మీ అదృష్టంలో సినిమాలు ఉంటే మేము దానికి మనం ఎవరు బాధ్యులు. ఇలాగే అండి రోజా గారి లాగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దారుణమైన మనిషి అండి. అతను అత్యంత అమానుషమైన ప్రమాదకరమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గారు. రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు, ఆయనకేమో అవకాశం ఇవ్వట్లేదు ఎవరు. అత్యంత అమానుషంగా మాట్లాడతాడు. చేరువయ్య వైసీపీలో చేరతానని చెప్పి అడిగి ఆ పార్టీ తరఫున మాట్లాడు, మళ్ళీ విషం చెమ్మటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎగదోలుతారు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా. ఈ అరుణ్ కుమారు, ఈ ఐవైఆర్ కృష్ణారావు, అతను ఒకడు. ఎంత బాగా చూసుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎంతో గౌరవించాడు, చదువుకున్న ఉన్నత విద్యావంతులు వీళ్ళందరని. ఐవైఆర్ కృష్ణారావు చిమ్మిన విషం అమరావతి మీద మరి ఎవ్వరూ చిమ్మల. ఉండవల్లి అరుణ్ కుమార్ దాన్ని గోస్ట్ క్యాపిటల్ అన్నాడు. అన్నాడండి. అవును, మయన్మార్లో ఉంది, దాన్ని గోస్ట్ క్యాపిటల్ అంటారు. అలాగే ఈజిప్ట్లో ఇంకోటి కడుతున్నారు, అది కూడా గోస్ట్ క్యాపిటలే. ఏంటి సార్ ఎలా? ఇప్పుడు వీళ్ళే ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకానిక్ కావాలి కదా, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టాడు, ఐకానిక్ గెస్ట్ హౌస్ అని చెబుతున్నారు వీళ్ళే. చూడండి నాలిక ఎలా తిరుగుద్దంటే. ప్రజలు నేను ఒకటే మీడియా మిత్రులు కూడా కోరుకునేది, ఇలాంటి వయసు ఉడిగిన ఊసర వెల్లులకి లైవ్లు ఇవ్వమాకండి, వాళ్ళతోటి చెయ్యి మాకండి. మీరు కూడా ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇందాక మాట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వీళ్ళు మళ్ళీ
రెచ్చగొట్టడం ఏదో చేస్తారని ఏదో అన్నారు. అవును. అంటే ఏ యాంగిల్ అండి అది? ప్రతి యాంగిల్లో అండి. ఏ అవకాశం వచ్చినా సరే, ఏ అవకాశం వచ్చినా సరే, అంటే నువ్వే కదా సీఎం అవ్వాలని, ఇక మీరు ఏదైనా సరే అండి, నువ్వు లేకపోతే అతను లేడు. అదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అతను ఎవరు ఇంకొక, ఓకే నువ్వు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వచ్చు, నేను ధోని అని కూడా అన్నా చంద్రబాబు నాయుడు గారిని. మీరు కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఆయన ధోని. అఫ్ కోర్స్. ఇప్పుడు వాళ్ళల్లో అది వాళ్ళిద్దరికి నచ్చింది, మనం ఏంటండి ఈ దోల కార్యక్రమం. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుని ఒకరితో ఒకరు బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళకి నచ్చింది, మనకేంటి మధ్యలో దోల అంటున్నాను. మీకెందుకు దోల అంటే, నేను అనేది పొలిటిక్స్ అనేది ఎంటర్టైన్మెంట్ కాకూడదు, పొలిటిక్స్ అనేది ఫ్యూచర్ కావాలి, పాలసీ ఓరియంటెడ్ కదా పాలిటిక్స్ అన్నది. అంతేకాని పీపుల్ ఇదేంటండి అమానుషం. ప్రతిరోజు సాక్షి ఓపెన్ చేస్తే అబద్ధాలు. ఇప్పుడు సాక్షి ఛానల్ పేపర్ సర్క్యులేషన్ ఎంత ఉందండి ఈ రోజున? అదంతా త్రిశంకు స్వర్గమే కదా. ఏమీ లేని ఒక మాయని నిజంగా చూపించడానికి, అదే చెప్తున్నా కదా, ఒక నియంత్రిత్వం భావాలు ఉన్నటువంటి మనిషి రాజ్యానికి వస్తే. బట్ మళ్ళీ తర్వాత మళ్ళీ నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు, ఇంత నీకు ఎవరు లేరురా బాబు, నీకు అసలు సొంత అక్క చెల్లెల్ని నువ్వు గుర్తించట్లేదు, మీకు ఎవరు లేరు సార్. అవన్నీ ఆ బంధాలు బంధుత్వాలు మీకు తెలియదు. మీకు తెలిసింది ఒకటే, 30 లక్షల రూపాయల టబ్బులో స్నానం చేస్తూ అలా సముద్రంలోకి చూసి, లేదంటే ఇలా ముడ్డి గడుక్కుంటూ సముద్రం వైపు చూసి, అది సార్ మీ ఆనందం. అందులో ఉంది మీ ఆత్మీయత. రోడ్లు లేవు, కరెంటు సరిగ్గా ఉండదు, 2 రూపాయలకు దొరికే కరెంటు 12 రూపాయలకు కొన్నావు రివర్స్ టెండరింగ్ అని. అన్న క్యాంటీన్లు తీసేసావు, అడ్డ మీదకి పోయి పని చేసుకునేవాడికి రోజుకి 5 రూపాయలకు భోజనం వస్తుందని, భోజనం వచ్చేదాన్ని తీసేసావు. అలాగే పేరు మార్చుకోవచ్చు, రాజన్న పెట్టుకో, బట్ అది మార్చి మీ రాజన్న ఏం లేదండి. వీళ్ళకి ఒకటే సాక్షి ఛానల్, యూనివర్సిటీ పేరు మార్చేసిన వాళ్ళు అన్న క్యాంటీన్ పేరు మార్చలేవా? ఇసుక తోపిడి అండి, గాంజా అండి, గాంజాయి క్యాపిటల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో. నిన్న ఆవిడ అనిత గారు చెప్తున్నారు కదా, అవును, వీధికి తయారు చేశారు వీళ్ళు. ఈ చెప్పిన ఐవైఆర్, ఈ చెప్పిన ఆడెవడో ఇంకోటి ఉంటాడు ఆస్ట్రాలజీ చారి అని వాడొకడు, ఇంకా ఈ ఉండవల్లి అరుణ్ కుమారు, వేణుస్వామి అతని జాతకమే చెప్పాడు కానీ అతను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు